లోటస్ డిఫెన్స్ అకాడమీ నంద్యాల. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయాలని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, అలానే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేది మనము వీడియోలో తెలుసుకుందాము. ఓకే, చూడండి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు సైన్స్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి మనకు ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ ఉంటే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా మనకు 50% మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. అలానే డిప్లొమా 3 years చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే మనకు దీనికి ఇక్కడ అదర్ దెన్ గ్రూప్ వాళ్ళు కూడా అంటే సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. దానిలో కూడా మనకు ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ ఉండాలి. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా మనకు 50% మార్క్స్ ఉంటే మనము ఈ నోటిఫికేషన్ అనేది మనము అప్లికేబుల్ అవుతాము. ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి ఏజ్ లిమిట్ చూద్దాం. జూలై 2006 నుండి 1 జూలై 2010 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరికీ మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలానే డిప్లొమా, బీఫార్మసీ, బీఎస్సీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా మనకు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకి 1 జూలై 2003 నుండి 1 జూలై 2008 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, 24 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలానే ఇంటర్మీడియట్ బేస్ అయితే 21 ఏజ్ లిమిట్ ఉంటుంది. అక్కడ డిప్లొమా, బీఫార్మ్ చేసిన వాళ్ళకైతే 24 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలానే వాళ్ళకి ఏజ్ లిమిట్ 1 జూలై 2003 నుండి 1 జూలై 2006 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్ వీటిలో కూడా 50% మార్క్స్ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటుంది. డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా మనకు 2 years లో 50% మార్క్స్ ఎబో ఉండాలా. ప్లస్ అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 50% మార్క్స్ ఉంటే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే డిప్లొమా, బీఫార్మ్ చేసిన వాళ్ళు కూడా మనకి 50% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అనేది రేపు 6వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోండి. అయితే దీనికి సంబంధించి హైట్ అనేది ఏ విధంగా ఉండాలనేది చూడండి. మనకు మినిమం హైట్ వచ్చేసి బాయ్ 152 సెంటీమీటర్లు అనేది బాయ్ అనేది హైట్ ఉంటే మనకు ఈ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే గర్ల్స్ అయితే 147 సెంటీమీటర్ అనేది ఉండాల్సి ఉంటుంది. గర్ల్స్ కి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందని చూడండి. మనకు 1600 మీటర్లు అనేది మనకు రన్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1600 మీటర్లు అనేది 1.6 km మనకు బాయ్స్ 7 మీటర్లు మనము రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే గర్ల్స్ అయితే 8 minutes లోపల మనము రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే పుషప్స్ వచ్చేసి మనము 1 minute లో 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. అలానే గర్ల్స్ కి అయితే పుషప్స్ ఉండవు. ఓకేనా, మెడికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 10 తీయాల్సి ఉంటుంది. 1 minute లోపల మనం 10 తీయాల్సి ఉంది. సిటప్స్ వచ్చేసి మనము 1 minute లో 10 తీయాల్సి ఉంటుంది బాయ్స్. గర్ల్స్ అయితే 1 minute 30 seconds లో 10 తీయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్క్వాట్స్ అనేది 20 తీయాల్సి ఉంటుంది. 1 minute లో మనము 20 స్క్వాట్స్ తీస్తే 20 స్క్వాట్స్ అనేది కంపల్సరీ తీయాల్సి ఉంటుంది 1 minute లోపల. గర్ల్స్ 15 అయితే గర్ల్స్ తీయాల్సి ఉంటుంది 1 minute అనేది. ఓకేనా, ఇక్కడ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూడండి, మనకు అగ్నివీర్ ఇంటెల్ 2/2027. ఓకేనా, రిజిస్ట్రేషన్ మనకు జూలై 6 తారీఖు నుండి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 6న స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26వ తారీఖు జూలై మంత్ 2026 నాటికి ఎండ్ అవుతుంది. అయితే దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ లో 22 లేదా 23 తారీఖులో మనము ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ బేస్ మీద సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి అప్లికెంట్ ఫీజు ఉంటుంది నాన్న. అప్లికెంట్ ఫీజు వచ్చేసి 550 ప్లస్ జిఎస్టీ ఉంటుంది నాన్న అప్లికెంట్ ఫీజు. ఇప్పుడు
మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇలా వొకేషనల్ చాలా గ్రూప్స్ ఉంటాయి. అవి చేసిన వాళ్ళు ఎంపీసీ వాళ్ళకైతే ఎవరైతే టెక్నికల్ జాబ్ కు అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్ మనకు 60 మినిట్ లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దానికి మనకి 75 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే అగ్నివీర్ అదర్ దెన్ అంటే వొకేషనల్ గ్రూప్ కానీ హెచ్ఈసి, సిఈసి వాళ్ళకైతే మనకు 2 పార్ట్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇంగ్లీష్ 1 పార్ట్, రీజనింగ్, జనరల్స్ 1 పార్ట్. ఈ 2 పార్ట్స్ లో మనకు 45 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అంటే మనకు గ్రూప్ ఎక్స్, గ్రూప్ ఐ 2 కేటగిరీలు అప్లై చేసిన వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్, అలానే ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, జనరల్ మ్యాథ్స్ అన్ని కలిపి మనకు 85 మినిట్స్ లోపల మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అలానే ఎయిర్మెన్ మెడికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 45 మినిట్స్ టైం ఉంటుంది. వాళ్ళకు ఇంగ్లీషు ప్లస్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా అకాడమీ సంప్రదించి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా లోటస్ డిఫెన్స్ అకాడమీ సంప్రదించి మీరు ఏమైనా ఆన్లైన్ చేసే విధానం కానీ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా అకాడమీ సంప్రదించి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మా యొక్క అకాడమీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8886020066 నెంబర్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇంకెవరైనా ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కోచింగ్కి వచ్చే వాళ్ళకి మేము ఇక్కడ ఫిజికల్ పరంగా మరియు ఎగ్జామ్ పరంగా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అకాడమీ ప్రాంగణంలో విశాలమైన తరగతి గదులు, హాస్టల్ రూమ్స్, జిమ్, అలానే 400 మీటర్లైన రన్నింగ్ ట్రాక్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మన జూన్ మంత్ లో ఆరెంజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫిజికల్ పరంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐజిడి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా మేము ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ అనేది బ్యాచ్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి. అలానే లాంగ్ టర్మ్ ఉంటుంది, అలానే షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా అకాడమీ సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చు. మా యొక్క అకాడమీ అడ్రస్ వచ్చేసి లోటస్ డిఫెన్స్ అకాడమీ, ఆత్మకూరు రోడ్ నియర్ కొత్తపల్లి, నంద్యాల. ఓకేనా? థ్యాంక్ యూ.